ఒక్కసారి పాస్టర్ చెత్తన డాష్ నా కొడుకు ఏమంటుండో చూడుర్రి. నిజంగా పవన్ కళ్యాణ్ వచ్చి సనాతన ధర్మం కావాలని అంటే ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? నడు రోడ్లో నిలబెట్టి ముక్కల కింద చేస్తారు. గుర్తు పెట్టుకోవాలి. ఒకవేళ బ్యాంక్ ఎవరన్నా ఉంటే నీకు నొప్పు కలిగితే చాలా సంతోషం. ఎందుకనంటే సనాతన ధర్మము అనంటే స్త్రీలను అవమానపరిచినట్లు, నీ తల్లిని, నీ చెల్లిని, మీ అమ్మని మళ్ళీ అమ్మేసినట్లు లెక్క. గుర్తుపెట్టుకోండి. ఎవడైనా తల్లిని, ఎవడైనా చెల్లిని, ఎవడైనా అమ్మని ప్రేమించేవాడైతే సనాతన ధర్మం గురించి ఆలోచించిన వాడు తల ఒంటిగా బయటికి లాగా. చూసిరు కదా ఈ చెత్త లా కొడుకు ఏమంటుండో. సనాతన ధర్మం గురించి మాట్లాడితే తల తీస్తాడట, నది రోడ్డు మీద ఇలా బట్టి ముక్కలు ముక్కలు చేస్తాడట. నీ తల్లిని చెల్లిని అమ్ముకున్నట్టేనట. ఎవట్రా నువ్వు అసలు? నిజంగా ఈ పాస్టర్లు ఎంత కన్వర్టెడ్ పాస్టర్లు ఎంత దరిద్రపు లా కొడుకులు తయారయ్యారంటే ఎంత ధైర్యం వానికి అసలు. హిందువులు ఏమనరని పవన్ కళ్యాణ్ ఆయన ఫ్యాన్స్ ని నరుకుతాడట, అలా నరుకుతాడట. వానికి ఎంత ధైర్యం. ఈ నా కొడుక్కి వీడిని ఎట్లా కొట్టాలంటే నార్మల్గా కాదు, మొత్తం ఉరికించుకుంటూ కొట్టాలి. ఆంధ్ర అయితే మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఈ క్రిస్టియన్ మాఫియా కన్వర్షన్ వల్ల. ఇంకా క్రిస్టియన్ మతం మాది శాంతి మతం అంటారు. ఇట్లనే ఆరా మాట్లాడేది శాంతి మతం అయితే. ఏం బిక్తుర్రా మీరు అంతా వాడిని పొల్లు కొట్టి సావదొబ్బాలి ఇటువంటి నా కొడుకులని. ప్రతి ఒక్కరికి హిందూ మతం అంటే అలసైపోతుంది. కొందరికైతే మన హిందూ దాంట్లో ఎంత చెక్కగాళ్ళు ఉన్నారంటే అసలు ఏమి జరిగినా ఏం పట్టనట్టు, హిందూ మతం అంతా ప్రశాంతంగా ఉన్నట్టు, హాయి ఇంట్లో తిన్ననా పన్ననా నేను మంచిగా ఉన్నానా, ఇట్లే ఉన్నంతకాలం ఇలాంటి ప్రతి నా కొడుకు ఇట్లా నోరు బయట పెడితేనే ఉంటాడు. కోసేటోడు లేక ఇట్లా తయారవుతాడు అట్లా అన్నోన్నాళ్ళకి.